వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ఓకే రైట్, మనకు ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్ అయితే మనకు ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి అందులో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే రెగ్యులర్గా మనకు రైల్వేలో కొన్ని క్వశ్చన్స్ కొన్ని మోడల్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు. నెంబర్స్ మాత్రం మారుతున్నాయి కానీ క్వశ్చన్స్ మాత్రం అదే మోడల్లోనే వస్తుంది. సో అలాంటి మోడల్స్ ఒక్కటి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే కూడా ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. అన్నెసెసరీ క్వశ్చన్స్ ఎంత ప్రిపేర్ అయినా అది మనకు ఎగ్జామ్లో రానప్పుడు వేస్ట్. సో కాబట్టి మనం చదువుతున్న ఎగ్జామ్స్కి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు స్కోర్ పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ని కూడా ఎలా చేయాలి, తక్కువ సమయంలో ఏ విధంగా చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు డివిజబుల్ రూల్స్ అని కొన్ని ఉంటాయి కదా, ఆ డివిజబుల్ రూల్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు. సో అది కూడా మనకి ఏంటంటే చాలా సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి, బేసిక్ క్వశ్చన్సే సింపుల్గానే ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ రాగానే ఈజీగా చేయొచ్చు. అది కూడా ఎలా చేయొచ్చు అని కూడా చూద్దాం. రైట్, ఇప్పుడు ఉన్నటువంటి మనకు దీంట్లో చూడండి, ఇఫ్ ద నంబర్ x4461 ఈజ్ డివిజబుల్ బై 11 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అంటే మనకు x4461, right, this number divisible by 11 then find the x value, right. So x value కలిగినప్పుడు ఏం చేస్తామంటే alternate sum of alternate numbers, divisible rules లో 11 కి ఏంటంటే sum of alternate numbers, the difference of the sum of the alternate numbers equal to 0 or 11 multiple. సో కాబట్టి మనం డైరెక్ట్ చూసినట్టు ఏంటంటే x plus 4 plus 1 అంటే 5 plus x మైనస్ ఇప్పుడు ఏవైతే మనం వదిలిపెట్టామో ఆ నెంబర్స్ మాత్రం చూస్తే చాలు. 4 plus 6 10 డైరెక్ట్ చేసుకుంటే, లేదా కొంచెం ఎటువంటి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనకు తీసుకున్నట్టయితే 4 plus 6 రైట్ ఈక్వల్ టు ఇప్పుడు 5 plus x 4 plus 6. సో ఇక్కడ మనకి ఇది 10, ఇక్కడ 5 plus x అన్నాం. ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్ తీసుకున్నట్లయితే 0 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే 5 plus 5 10 అవుతుంది. సో మనకి 5 plus 5 10 అవుతుంది కాబట్టి 10 minus 10 0 అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే 5. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా సింపుల్గా అయితే చాలా క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి డివిజిబుల్ రూల్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ఈజీగా ఒక క్వశ్చన్ అయితే, అంటే తెలిసిన క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఎవరా సో తక్కువ టైంలో ఎలా చేయాలని చెప్పేసి మాత్రం ప్రయత్నం చేయండి. మనం ఎంతో కష్టపడి ఎక్కువ మోడల్స్ నేర్చుకుని కూడా అక్కడ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ ఆలోచించి చేయడానికి ఎక్కువ టైం తీసుకోకుండా మనకు వచ్చే మోడల్స్ రిపీటెడ్ మోడల్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే సరిపోతుంది. సో కాబట్టి మనం ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని, అంటే ఇలా రిపీటెడ్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం ఒక టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం. సో ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా నిరుద్యోగులందరూ కూడా ప్రిపేర్ అవుతున్నది ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్కి. సో రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఎక్కువ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏవి, సో ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా మనం వాళ్ళకి ఉపయోగపడతామనే విధంగా చూసినట్లయితే సో రైల్వేకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కొంతవరకైనా మనం ఉపయోగపడాలనే సామర్థ్యంతో ఇట్లా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. సో దీనిపైన ఒక టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం. అది కేవలం 100 రూపాయలకే ఉంది. అది మనకు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే యాప్ని ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని చెప్పి ప్లే స్టోర్లో వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే మీరు మన యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యాప్లో మనకు కేవలం 100 రూపీస్కి మీకు డైలీ 2 టెస్ట్లు అయితే ఉంటాయండి. టాపిక్ వైజ్గా టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లో ఒక 65 టెస్ట్లు ఉంటాయి. మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా అథమెటిక్ అండ్ రీజనింగ్ ప్లస్ జనరల్ స్టడీస్ మొత్తం జీకే అంతా కూడా. సో విత్ ప్రీవియస్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్తో అండ్ మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్తో కూడా ఉంటుంది. నెక్స్ట్ సెక్షనల్ టెస్ట్, అంటే ఒక టాపిక్ మొత్తం 1 వీక్ అంతా చదివిన తర్వాత ఆ 1 వీక్ జరిగినటువంటి సిలబస్ పైన కూడా సెక్షనల్ టెస్ట్లో ఒక 12 ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మనకు ఫుల్ లెంత్ టెస్ట్లు వచ్చేసి కూడా ఒక 13 ఉంటాయి. టోటల్గా వచ్చేసి మనకు 90 టెస్ట్లు అయితే ఉంటాయి. సో ఈ 90 టెస్ట్లకు 90 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. 90 డేస్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ మనకు డైలీ 2 టెస్ట్లు రాస్తారండి. అంటే
జీకేకి ఒక టెస్ట్, రీజనింగ్ ఒక టెస్ట్. సో ఇది కూడా సిలబస్ వైజ్గా ఎలా ఇచ్చామని చెప్పేసి టోటల్గా మీకు డైలీ ఒక్కొక్క టాపిక్ పైన 40 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి టోటల్ 80 క్వశ్చన్స్ 80 × 65 డేస్ చేసుకుంటే 5000 పైగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఒక్కొక్క క్వశ్చన్ పైన 100 క్వశ్చన్స్ కాబట్టి మనకు దాదాపుగా 1200 వరకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇంటూ 100 చేసినట్లయితే కూడా ఇక్కడ 1300 క్వశ్చన్స్ వరకు అయితే మనకు కవర్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇంత సిలబస్ అంతా కూడా మనం విత్ ఇన్ 90 days లో కవర్ అవ్వడానికి ఒక అభ్యర్థి ఒక రోజుకి ఎంతవరకు చదవగలుగుతాడో అనేది మనం ఒక అభ్యర్థి ఒక రోజుకి ఎంతవరకు చదవగలుగుతాడో అనేది బేస్ చేసుకొని మీకు టెస్ట్ సిరీస్ అయితే తయారు చేయడం జరిగింది. దీని సిలబస్ ఏంటి, ఎలా పెడుతున్నాము, మరియు ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని చెప్పే దానికోసం మీకు క్లియర్గా మన ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. దాన్ని చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ క్వశ్చన్స్ చేసినట్లయితే మీకు మీరు చదివే స్కోర్ని, మీరు చదివేటువంటి టాపిక్స్ని ఏవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది కూడా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. అంటే మీరు మెయిన్ ఎగ్జామ్స్ రాసే కంటే ముందే మీ యొక్క స్కోర్ని మీరు తెలుసుకొని దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి టోటల్గా అలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్ అన్ని మీకు రోజు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో కాబట్టి టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఆ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో వాటితో పాటు మన యూట్యూబ్ ఛానల్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇందులో మీకు ఏదైనా లేటెస్ట్ వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఆ టాపిక్స్ అయితే కొనండి. మన ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అంటే మన యాప్ డౌన్లోడ్ అవుతుంది, అందులో మీరు చూడొచ్చు. రైట్, ఓకే, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించిన మ్యాటర్ ఏముందని ఒకసారి మనం చూసినట్లయితే చూడండి. ఇఫ్ 1 is subtracted from the odd digit and 1 is added to the even digit in the number. ఈ నెంబర్లో 1 is subtracted from the each odd digit and 1 is added to each even digit. అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ లో ఈవెన్ నెంబర్ కి అయితే 1 యాడ్ చేస్తున్నాం, ఆడ్ నెంబర్ అయితే 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది లాజిక్. దీని నుంచి అది చేసిన తర్వాత ఈ నెంబర్ లో వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ థర్డ్ ఫ్రమ్ రైట్. రైట్, మనకి ఇచ్చిన నెంబర్ ఏంటంటే ఫస్ట్ క్లియర్గా నెంబర్ రాసుకుందాం. 9 2 3 7 9 6 5 4. ఇలాంటి క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ అన్నిటిని ఫాలో అవుతూ కూర్చోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్. సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అంటే ఏ నెంబర్ రావాలి, లెఫ్ట్ అండ్ ఇట్ సైడ్ నుంచి, కాబట్టి మనకి ఈ నెంబర్ సెకండ్, ఫస్ట్ అండ్ సెకండ్. రైట్, థర్డ్ ఫ్రమ్ ది రైట్. థర్డ్ ఫ్రమ్ ది రైట్ అంటే 1 2 3. సో థర్డ్ ప్లేస్. రైట్, 2 and 6. ఈ 2 నెంబర్స్ ఏం చేయమన్నారు, సమ్ ఆఫ్. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ది డిజిట్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్. సో ఈ 2 డిజిట్స్ యాడ్ చేస్తే 2 + 6. 2 + 6 యాడ్ చేస్తే ఎంత, 8 రావాలి. ఇది మనకు ఆప్షన్లో కూడా ఉంది 8 అనేది, కానీ 8 అనేది ఆన్సర్ కాదు. ఎందుకు 8 అనేది ఆన్సర్ కాదు అంటే ఒకసారి ఇక్కడ మన కండిషన్ చూడండి. 1 is subtracted from each odd number, each odd digit. ఇక్కడ ఆడ్ డిజిట్ అనేది కాదు రెండిట్లో, సో నో ప్రాబ్లం. మరి 2 and 6 బోత్ ఆర్ ఈవెన్ నంబర్స్. సో కాబట్టి ఇక్కడ ఏంటి, ఇఫ్ 1 is added to each even digit అన్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా మనకేంటి, ఈ నెంబర్లో ఎక్కడైనా సరే ఈవెన్ నెంబర్ ఉందంటే దానికి 1 అనేది యాడ్ చేయాలి, ఆడ్ ఉంటే 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ 2 అనేది కూడా మనకి ఇవే కాబట్టి ఈ నెంబర్స్కి ఏం చేయాలి మనం, ఇప్పుడు మనం +1, ఇక్కడ కూడా +1 యాడ్ చేస్తాం. సో ఇది 3 అవుతుంది, ఇదేంటి 7 అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ని సమ్ అన్నట్టు కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు 7 + 3 10. ఇది మన ఆన్సర్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి 10 అనేది ఎక్కడ ఏంటి, ఆప్షన్ సి. ఇది కాదు, మనం తొందరపడి పెట్టినట్టయితే మాత్రం పోతుంది. సో ఇలాంటి బేసిక్స్ క్వశ్చన్స్ పైన మనకు రైల్వే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో కాబట్టి ఎందుకు ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయంటే ఇక్కడ బేసిక్ వచ్చేసి మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్. నువ్వు ఏం చదివినా సంబంధం లేదు, బట్ కానీ 10th క్వాలిఫికేషన్ కాబట్టి అలాంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఏవేవో ఎక్కువగా ప్రిపేర్ అయిపోయి ఆ లెవెల్ రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఫీల్ అయిపోయి మళ్ళీ తీసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్కువ బేస్ చేసుకోండి. మనకు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్కి ఏ లెవెల్ ప్రిపేర్ అవ్వాలని చూడండి. ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి,
ఈ నోటిఫికేషన్స్ లో గందరగోళంతో మనం ఒక్కొక్క దానికి ప్రిపేర్ అయిపోయి ఇంకా హై లెవెల్ కావాలని చెప్పేసి ప్రిపేర్ అవుతూ లాస్ట్ చిన్న క్వశ్చన్స్ దగ్గర మిస్ అవుతారు. సో కాబట్టి అన్ని లెవెల్స్ చూస్తుంటాం కాబట్టి ఎవరెవరు ఏ ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది కాబట్టి మీకు అదే కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో కాబట్టి మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు అనే బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అందుకోసమే మీకు ఈ క్వశ్చన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. సో కాబట్టి ఇక్కడ మన ఎగ్జామ్ సిరీస్లో కూడా మేము చాలా వరకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే చూడండి. 3 chairs ఇక్కడ చూడండి. 3 chairs అండ్ 2 tables అంటే ప్లస్ తీసుకుందాం. 2 tables, రైట్. కాస్ట్ ఈస్ 7,000. హౌ మచ్? 7,000. అండ్ 5 chairs, 3 tables. నెక్స్ట్ ఏంటి? 5 chairs అండ్ 3 tables. Cost is 11,000. Cost is 11,000. Right. Then what is the cost of 4 chairs and 2 tables? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే what is the cost of 4 chairs, 2 tables? Then how much amount are it? ఇది క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు చాలా ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. సో దీన్ని ఎక్కువగా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా. బట్ కాకపోతే మనకు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే మీరు మిగతా క్వశ్చన్స్ మీరు ఎలా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తారనే ఉద్దేశం. రైట్. సో ఇక్కడ ఉన్న లాజిక్ చూడండి. ఇప్పుడు మనకు అడిగింది 4 chairs 2 tables. ఇక్కడ 3 chairs plus 2 tables వచ్చి 7,000. 5 chairs plus 3 tables అయితే 11,000. రైట్. ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ తీసేస్తే ఏంటి? 5 chairs 3 chairs చేసేస్తే 2 chairs అండ్ ఇక్కడ తీసేస్తే ఏంటి? 1 table మిగులుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3లో నుంచి 2 chairs చేస్తే 1 table, 5 chairs నుంచి 3 chairs చేస్తే 2 chairs. ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్టయితే 11,000 నుంచి 7,000 తీసేస్తే ఏంటి? 4,000 రూపీస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. రైట్. 2 chairs ప్లస్ 1 టేబుల్కి వచ్చేసి 4,000 అవుతుంది. అంటే వాటిని డబల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? 4 chairs అండ్ 2 tables. సో కాబట్టి ఎంత రావాలి అమౌంట్? డెఫినెట్గా 1 టేబుల్కి 2 tables, 2 chairs 4 chairs. అంటే ప్రతిదీ కూడా ఐటమ్ డబల్ అయింది. ఇక్కడ 2 chairs ఉంది, ఇక్కడ 4 chairs అయింది, ఇక్కడ 1 table ఉన్నది 2 table అయింది. సో కాబట్టి మనకు అమౌంట్ కూడా ఏం కావాలి? డబల్ అవ్వాలి. సో డబల్ అయితే ఎంత అవుతుంది? అది 8,000 అవుతుంది అంతే. రైట్. సో మనకి ఇది ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఆన్సర్ చెప్పండి. దీన్ని ఇంకో ప్రాసెస్లో చేస్తూ పోతే ఎక్కువ టైం పడుతుంది, కానీ సింపుల్గా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 11 and 20 బోత్ ఇంక్లూడెడ్. అంటే 11 and 20 కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50 బోత్ ఇంక్లూడెడ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిఫరెన్స్ మెయిన్ ఏం డిఫరెన్స్? 11 to 20 మధ్యన వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ము అండ్ 30 నుంచి 50 మధ్య వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ కలిపితే వాటి మధ్య వచ్చేటువంటి డిఫరెన్స్ ఎంత అని అడిగి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి. 30 to 50 నెంబర్స్ మధ్య తీసుకుందాం. 30 to 50 నెంబర్స్ మధ్య వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవంటే 30 to 50 నెంబర్స్ మధ్య వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఏంటి? 31 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 31, 37, 41, 43 అండ్ 47. 50 కాదు, 30 కాదు. రైట్. ఈ 5 digits అయితే వస్తాయి. ఈ 5 digits యొక్క సమ్ ఎంత వస్తుందో చూడండి. సమ్ చేసినట్లయితే 7 + 3 10, 11, 18, 19. రైట్. 5, 9, 13, 16 అండ్ 3. 11 to అండ్ 20 వరకు గల ప్రైమ్ నెంబర్స్ తీసేయాలి. ఏ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్. రైట్. మైనస్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి 11 నుంచి తీసుకున్నట్లయితే ఏమొస్తుందంటే చూడండి. 11 ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్ అండ్
17 ప్రైమ్ నెంబర్, 19 ప్రైమ్ నెంబర్. సో కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా 20. నెక్స్ట్ 1 2 3 4, 4 + 2 6, 30. సో ఇక్కడ మనకి రెండింటి మధ్య డిఫరెన్స్ 190 - 30 60 చేస్తే డిఫరెన్స్ ఏంటి? 9లోంచి 0 పోతే 9, 9లోంచి 6 పోతే 3, 1. సో 139. ఆన్సర్ ఎంత? 139. సో ఇక్కడ మీకు ఈ బేసిస్లో కావాల్సింది ఏంటంటే డెఫినెట్గా మీకు కావాల్సింది ఫస్ట్ 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని తెలిసి ఉండాలి. 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ రావాలి. 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని? మొత్తం టోటల్గా 25 వరకు వస్తాయి మనకు. మొత్తం 1 to 100 వచ్చేసి ఎన్ని? 25 ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఈ 25 ప్రైమ్ నెంబర్స్లో ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి మనకు ఆన్లైన్ యొక్క మ్యాథ్స్ క్లాసెస్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా అని చెప్పేసి 1 to 100 వరకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే తక్కువ చెప్పేయచ్చు. సో ఈ 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ కనుక మీరు నీట్గా నేర్చుకున్నట్లయితే కోడింగ్, డీకోడింగ్లో, నంబర్ అనాలజీ అండ్ నంబర్ సిస్టంలో, సింప్లిఫికేషన్లో, కో ప్రైమ్స్ నెంబర్స్ చేసేటప్పుడు సో ఇలాంటి చోటంతా కూడా మనకు ఉపయోగపడతాయి. 1 to 100 నెంబర్స్ అయితే చాలా చాలా అవసరము. నెంబర్ సిరీస్లో, లెటర్ సిరీస్లో అండ్ ఆడ్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ బేస్ చేసుకొచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా చాలా వరకు ఉంటాయి. సో వాటన్నిటిలో మీరు ప్రయత్నం చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 25 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 15, దెన్ ద రేషియో ఆఫ్ ద నంబర్స్ ఈజ్. సో ఎప్పుడైనా సరే మనకు 2 నెంబర్స్ యొక్క రేషియో కావాలన్నప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అని చూడండి. సో అక్కడ ఇచ్చిన నెంబర్స్ మనకి ఏంటంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ x + y అనుకోండి. x అని ఒక నెంబర్, y అని ఒక 2 నెంబర్, సెకండ్ నెంబర్ అనుకుంటే x + y = 25 అండ్ x - y డిఫరెన్స్ ఇచ్చారు కదా మళ్ళీ, అండ్ దేర్ డిఫరెన్స్ అని చెప్పేసి. సో దేర్ డిఫరెన్స్ ఈజ్ x - y = 15, రైట్. సో x/y ఎంత అన్నారు? ఓకే, x/y ఎంత అన్నారు కాబట్టి ఇక్కడ మనం చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ చూడండి, x కావాలంటే ఏంటంటే 25 + 15/2 అండ్ 25 - 15/2 చేశారనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది? 40/2 అంటే ఎంత? 20. ఇక్కడ ఏంటి? 10/2 అంటే 5. సో 5 ones 5, 5 ones 5 4. సో 1:4 వచ్చేసి మనకు ఆన్సర్ ఉండాలి. సో 1:4 అనేది మనకి ఏ ఆప్షన్ ఉంది? ఇక్కడ మనకు ఆప్షన్ సి, ఆప్షన్ సి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇలా బేసిక్స్ మీద వచ్చే క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ చేసుకుంటూ కూర్చుంటే ఎక్కువ టైం పడుతుంది, కానీ సింపుల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1/3 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 6 మోర్ దెన్ ది నంబర్ ఇట్ సెల్ఫ్, దెన్ ఫైండ్ ది నంబర్. సో 1/3 ఆఫ్ ది నంబర్ ఈజ్ 6. సారీ, 1/3 ఆఫ్ ది నంబర్ ఈజ్ 6 మోర్ దెన్ ది నంబర్ ఇట్ సెల్ఫ్, దెన్ ద ఫైండ్ ద నెంబర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏంటంటే x అనే ఒక నెంబర్ తీసుకుంటాను. దీంట్లో 1/3 ఆఫ్ ది నెంబర్ తీసేస్తే, సారీ 1/3 ఆఫ్ ది నెంబర్లో ఇట్ సెల్ఫ్ నెంబర్ x తీసేస్తే మనకి ఎంత అన్నారు? 6 అన్నారు. సో దీన్ని బట్టి మనం నెంబర్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు x - 3x/3 = 6. సో ఇక్కడ ఏమొస్తుంది? -2x/3 = 6. 2 ones 2 3s. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఉంటుంది ఇక్కడ -x = 9. సో -x = 9 అంటే ఏంటి? x = -9 అనే కదా. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? -9. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సో మీకు ఏదైనా సరే ఉందనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. మీకు ఏంటంటే అందరికీ అర్థం కావాలన్న పాయింట్ ఆఫ్లో ప్రతి పాయింట్ కూడా మీకు వేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా చూస్తూ చేయొచ్చు. డైరెక్ట్గా అంటే మనకి ఏంటి? సింపుల్ టెస్ట్ క్లోజ్ చేయాలంటే 2తో చేసాము అనుకోండి, 2/3, 3 పార్ట్స్లో 1 పార్ట్స్ తీసేస్తే మనకు 2 పార్ట్స్కి వచ్చేసి 6 అని ఇచ్చినప్పుడు 9 పార్ట్స్కి వచ్చేసి ఎంత? సో 9 పార్ట్స్ కన్నప్పుడు ఏంటి? 3 3 9. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి? 9 అని పెట్టేయచ్చు. ఇది సింపుల్గా. సో బట్ కాకపోతే మనకి ఏంటంటే ఇలా చెప్పాలి కాబట్టి మొత్తం ప్రాసెస్ ప్రకారం చెప్తాను, రైట్. సో ఇలాంటివన్నీ షార్ట్ కట్స్లో ఎలా చెప్పాలి, షార్ట్ కట్స్లో ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు చాలా తక్కువ టైంలో క్వశ్చన్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ అంతా కూడా మనకు ఆన్లైన్ కోర్సులో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్లైన్లో కూడా ఇంకా బేసిక్స్ కానీ ఏది రాదు అనుకున్న వాళ్ళు, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆఫ్లైన్ క్లాస్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ నేర్పించి దానిపైన ఒక గ్రిప్ తెప్పించి మీకు జాబ్ తెప్పించే ప్రయత్నం అయితే చేస్తాం. సో కాబట్టి మీరు
కంపల్సరీ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫ్లైన్ బ్యాచ్లకు రావచ్చు, మరియు ఆన్లైన్ క్లాస్ కూడా దూరం ప్రాంతం వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ కూడా తీసుకోవచ్చు. అవి తీసుకునే కంటే ముందు కూడా మీరు ఒక చిన్న ప్రయత్నం, ఫస్ట్ ఏంటంటే మన క్లాసెస్ ఎలా ఉన్నాయి, మన సబ్జెక్ట్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, మనం సబ్జెక్ట్ తీసుకోవాలా వద్దా అనేది మీరు ప్రయత్నం చేసే కంటే ముందు ఈ టెస్ట్ సిరీస్ ఫస్ట్ పాయింట్ చేయండి. ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అని చెప్పేసి ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అని టైప్ చేసినట్లయితే మన యాప్ ఎల్లో కలర్లో ఆర్ఎస్ అకాడమీ అనేది వస్తుంది. సో ఆ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కంటెంట్కి వెళ్ళారనుకోండి, యాప్లో కోర్సెస్కి కంటెంట్కి వెళ్ళినట్లయితే మనకు ఈ కోర్సెస్ కనిపిస్తుంది. సో దీంట్లో మనకు కేవలం 100 రూపీస్కే టోటల్గా దాదాపుగా 7,700 క్వశ్చన్స్ని మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేసినట్లు అవుతుంది. సో ఇన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు రైల్వేలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీకు క్లారిటీగా వస్తుంది. సో దానిపైన మీకు నమ్మకం ఏర్పడినట్లయితే మా ఆన్లైన్ కోర్స్ కానీ లేదంటే ఆఫ్లైన్ కోర్స్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని మేము సక్సెస్ చేయగలము. రైట్. సో కాబట్టి ఏదైనా సరే కష్టపడితే ప్రతిదీ సాధించవచ్చు, కానీ ఏ ప్రయత్నం లేకుండా మనం ఏదో రావాలనుకుంటే మాత్రం ఏది కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ మీకైతే అందిస్తూ ఉంటాం. ప్రతిరోజు కొన్ని క్వశ్చన్స్ అయినా ఇస్తాను. సో ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని, వాటితో పాటు మీకు జాబ్స్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ఇస్తాను. కాబట్టి సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు టచ్లో ఉంటాం. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఫార్వర్డ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్.